ప్రముఖ నటుడు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ తన సినీ జీవితంలో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆయన ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో స్థానం సంపాదించారు. భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా ఆయన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బాలకృష్ణకు ఈ గౌరవం దక్కింది. హైదరాబాద్ లో వైభవంగా జరిగిన ఒక కార్యక్రమంలో బాలకృష్ణ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అర్ధ శతాబ్దానికి పైగా హీరోగా కొనసాగిన అరుదైన ఘనత నందమూరి బాలకృష్ణకు దక్కిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వయసు పెరుగుతున్న నటనలో వన్నె తగ్గకుండా అద్భుతంగా కొనసాగుతున్న మన బాలయ్య గొప్పవారని, ఆయన ప్రయాణం నిజంగా అన్స్టాపబుల్ అంటూ ప్రశంసించారు. Because they give life to me. They are like that, hardcore fans. So this honor is all theirs. So their love has given me my identity, my career and my strength. They are my truest legacy. With deep humility, I accept this recognition. I am pledged to continue serving cinema and society with the same passion in the years to come. So once again, thank you. చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పోతున్నారు. చాలా మంది నాతో ఫోటో దిగాలని ఆపుతుంది వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాట్స్మెన్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయిన తర్వాత బెట్ ఏంటి అంటే, ఈ రోజు మీ అందరినీ కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది. కాబట్టి అందుకే అప్పుడే అన్నట్టు ఇది తాతమ్మ కల్లా మూవీ మొదటి సినిమా రోజే దాని హీరోయిన్ గా నడిచిన భానుమతి గారు అన్నారట. నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు, చాలా సక్సెస్ అని చెప్పి వారు ఏ ముహూర్తం అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్నలు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకుని నేను